హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బజాజ్ కంపెనీ 3 లీటర్ల గీజర్ అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్ చూద్దాం. లోపల పార్ట్స్ కానీ కనెక్షన్ కానీ ఈ గ్రీన్ కలర్ది ఇది ఇన్లెట్ ఫ్రెండ్స్. వాటర్ చల్లనీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత రెడ్ కలర్ది అవుట్లెట్ నుంచి బయటకు వస్తుంది. ఆ రెండు కప్పులు ఓపెన్ చేసి కనెక్షన్ పైపు ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. దానికి ఈ రెండు ఇండికేటర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి. ఇది 3 కోర్ వైర్ అంటారు ఫ్రెండ్స్. 3 కోర్ వైర్ రెడ్ కలర్, రెడ్ అంటే ఫేస్, ఎల్లో అంటే గ్రీన్, బ్లాక్ అంటే న్యూట్రల్. ఈ 3 వైర్లు 3 పిన్ టాప్ 16 amps ప్లగ్ ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గీజర్కి బ్యాక్ సైడ్లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ గీజర్ గురించి. దీన్ని వచ్చేసి వాట్ వచ్చేసి 3.0 kW అంటే 3000 వాట్ ఫ్రెండ్స్. కొన్ని దాంట్లకు మాత్రం 10-15 ఉండే దాంట్లకు మాత్రం 2002K వాట్ ఉంటుంది, 2000 వాట్ అన్నట్టు. దీని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్ల గీజర్ ఫ్రెండ్స్. ఇది 3 లీటర్లది 3000 వాట్. ఇక్కడ స్క్రూలు అది ఉన్నది కదా ఫ్రెండ్స్, అవే వాళ్ళకి దాన్ని మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి హోల్స్ వేసి ఫిట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కొన్ని దాంట్లకు దాని పేపర్ది కూడా ఇస్తారు ఫ్రెండ్స్, దాని సైజుది స్టిక్కరు. ఇది బజాజ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది వారంటీ కార్డు 2 years వారంటీ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది వైరింగ్ డయాగ్రామ్ గురించి, అవి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పేపర్లో. ఇదే ఫ్రెండ్స్ దీనికి స్టిక్కర్ వచ్చింది మార్కింగ్ చేసుకోవడానికి. ఇది వాల్కు స్ట్రైట్గా పెట్టి మార్కింగ్ ఇచ్చుకొని హోల్స్ వేసి డ్రిల్ వేసి స్క్రూలు ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. స్క్రూలు ఫిట్ చేసి గీజర్ జస్ట్ తగిలేయడమే. 10-15 లీటర్లు అయితే కొంచెం డిస్కౌంట్, కానీ 3 లీటర్ల గీజర్లు ఈజీ ఫ్రెండ్స్. ఈ 3 పిన్ టాప్కి ఎన్ అని రాసిన దగ్గర న్యూట్రల్ ఫ్రెండ్స్, ఎల్ అని రాసిన దగ్గర లైన్, పైన వచ్చేసి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ వైర్గా అది గ్రీన్ ఎర్తింగ్ ఫ్రెండ్స్. అది ఎర్తింగ్ ఫిట్ చేయాలి. దీనికి ఒక 2 స్క్రూలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ 2 స్క్రూలు ఆ ప్లగ్కు 2 స్క్రూలు ఫిట్ చేయాలి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 3 పిన్ టాప్ 16 amps. 6 amps ఫిట్ చేయదు ఫ్రెండ్స్, 16 amps ఫిట్ చేయాలి. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకటి చిన్న స్క్రూ ఉంది కదా ఇక్కడ, ఈ స్క్రూ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మొత్తం 3 స్క్రూలు ఉంటాయి ఇది ఓపెన్ చేయాలంటే. 3 స్క్రూలు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీని లోపల పార్ట్స్ వచ్చేసి మెయిన్గా 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో థర్మోస్టాటర్ ఉంటుంది, ఒకటేమో రీసెట్ బటన్ ఉంటుంది, మూడోదేమో ఫిలమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్, కాయిల్. ఇది వచ్చేసి కంటిన్యూటీ టెస్టర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని గురించి. ఇప్పుడు ఇక్కడ పైన చూపించే ఇమేజ్ ఉందిగా ఫ్రెండ్స్, థర్మోస్టాటర్ నేను చెక్ చేసేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. థర్మోస్టాటర్, ఆ థర్మోస్టాటర్ అనేది మనకు వర్కింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. పైన వచ్చిన బొమ్మకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అట్లా టచ్ చేస్తే లైట్ వచ్చిందంటే ఓకే ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇది రీసెట్ బటన్. ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే ఆ లైట్ ఆన్ అయిందంటే రీసెట్ బటన్ ఓకే ఉన్నట్టు ఫ్రెండ్స్. ఆ లైట్ ఒకవేళ రాలేదు అని అంటే రీసెట్ బటన్ పోయినట్టే, థర్మోస్టాటర్ పోయినట్టే. ఆ లైట్ ఆన్ అయితే అవి వర్కింగ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. థర్మోస్టాటర్ అయిపోయింది, రీసెట్ బటన్ అయిపోయింది ఫ్రెండ్స్. చెక్ చేయడం ఈ గీజర్లో అవి 2. మెయిన్గా 3వది వచ్చేసి ఫిలమెంట్ ఫ్రెండ్స్. ఇంకో ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ బొమ్మలో ఉంది కదా ఇమేజ్లో. ఇది కూడా పైన ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దాంట్లో 2 సార్లు ఇలా పెట్టినామనుకోండి, లైట్ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, అప్పుడు మనకి అది ఫిలమెంట్ మంచిగా ఉన్నట్టు. లైట్ రాలేదంటే ఫిలమెంట్ పోయినట్టే ఫ్రెండ్స్. లోపల ఇంకో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. థర్మోస్టాటర్, రీసెట్ బటన్, ఫిలమెంట్, ఈ 3 ఐటమ్ ఉంటాయి ఫ్రెండ్స్. అది 3 లీటర్ల గీజర్ కానీ 10 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు ఇట్లా దేంట్లైనా ఇట్లా 3 ఉంటాయి ఫ్రెండ్స్. థర్మోస్టాటర్లు కొంచెం పెద్ద దాంట్లో కొంచెం వేరేలాగా వస్తాయి ఫ్రెండ్స్.
అన్ని దాంట్లో ఒకలాగా ఉండదు. వైరింగ్ డయాగ్రామ్ అనేది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది దీనికి కూడా. మీకు ఇది అర్థం కాకపోతే నేను డయాగ్రామ్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ గీజర్ గురించి, అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అందులో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మెయిన్ వైర్ అనేది ఆ రీసెట్ బటన్ ఉంది కదా, ఆ రీసెట్ బటన్కు ఇన్కమింగ్ వస్తుంది, మళ్ళీ ఇంకో స్క్రూ ఉంటుంది కదా, ఆ నుంచి మళ్ళీ థర్మోస్టార్టర్కి వెళ్తుంది. థర్మోస్టార్టర్ ఫస్ట్ స్క్రూకి వెళ్ళిన తర్వాత థర్మోస్టార్టర్ మళ్ళీ అవుట్ గోయింగ్ సెకండ్ స్క్రూకి వెళ్తుంది ఫ్రెండ్స్, ఆ నుంచి ఫిలమెంట్కి వెళ్తుంది. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్గా ఫిలమెంట్కి ఒక సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. థర్మోస్టార్టర్ నుంచి రెడ్ కలర్ ఇండికేటర్, గ్రీన్ కలర్ ఇండికేటర్ 2 ఫేస్లు పోతాయి, మళ్ళీ ఫిలమెంట్ నుంచి 2 న్యూట్రల్ పోతాయి ఫ్రెండ్స్. కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక అన్న దగ్గర ఇన్స్టలేషన్ చేయడానికి వెళ్ళిన ఫ్రెండ్స్, కొన్ని వీడియోలు చేయాలి అని అంటే ఫస్ట్ ఐటమ్లు ఉండాలి ఫ్రెండ్స్, లేకపోవడం వల్ల కూడా వీడియోలు చేయలేకపోతున్నా. ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ఇంటి దగ్గర చేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి జస్ట్ అక్కడ వీడియో తీశాను. అర్థం కాకపోతే డయాగ్రామ్ వీడియో ఉంది ఫ్రెండ్స్, దాంట్లో చూడండి. ఫైనల్గా ఫిట్టింగ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్లో 2 హోల్స్ ఉన్నాయి కదా, దానికి ఆ స్టిక్కర్తో మార్కింగ్ చేసి హోల్స్ డ్రిల్ చేసిన తర్వాత 2 స్క్రూలు ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. స్క్రూలు ఫిట్ చేసి దానికి తగిలేయడం ఫ్రెండ్స్. ఆ 2 కింద కనెక్షన్ పైపులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ కనెక్షన్ పైపులు ఇన్కమింగ్ బ్లూ కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇన్కమింగ్ ఇవ్వాలి కనెక్షన్ పైపు. రెడ్ కలర్ నుంచి అవుట్ గోయింగ్ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఇట్లా రెడ్ కలర్ ఇండికేటర్, గ్రీన్ కలర్ ఇండికేటర్ వస్తాయి ఫ్రెండ్స్. 1 నిమిషం తర్వాత 1 నిమిషం లేదంటే 1 నిమిషంన్నర తర్వాత గ్రీన్ కలర్ ఇండికేటర్ పోతుంది ఫ్రెండ్స్. ఈ ఇన్స్టెంట్ గీజర్ ఫ్రెండ్స్, ఇది స్టోరేజ్ వాటర్ గీజర్ కాదు, 3 లీటర్లు కాబట్టి ఇన్స్టెంట్ ఉంటాయి. అది 15 లీటర్లు 10 లీటర్లు 25 లీటర్లు అంటే స్టోరేజ్ వాటర్ హీటర్ ఫ్రెండ్స్. అవి స్టోరేజ్ అంటే అది మినిమం 15 నిమిషాల పైనే ఉంటాయి ఫ్రెండ్స్. అవి వేడి కావడానికి జస్ట్ ఒక 1 మినిట్లో ఫుల్ హీట్ అయిపోతాయి. ఇట్లా స్విచ్ ఆన్ చేసుకుని డైరెక్ట్ పోయి స్నానం చేయొచ్చు.